హలో అండి. ఈరోజు కలాకండ్ చేస్తున్నా అండి. మొన్న మిల్క్ పౌడర్తో చేసింటిని, అంత కుదరలేదండి, అది బాగా అనిపించలేదు. అందుకని ఈరోజు కలాకండ్ చేస్తామని ½ లీటర్ అండి, ½ లీటర్ ప్యాకెట్ పాలు తీసుకున్నాను. మంచి క్రీమ్ పాలు ఇవి. ఏం నీళ్ళు కలపలేదు, ½ లీటరే ఓన్లీ చూస్తామని తీసుకున్నాను. ఇంకా దాంట్లో నీళ్లు ఏమి వేయలేదండి, కలుపుతున్నాను నేను. పాలు బాగా మరగాలండి. ఇది తిప్పి బాగా కలబెట్టాలి, బాగా సగం అయిపోవాలండి దాన్ని. చూడండి, కొంచెం మీగడ వచ్చేస్తుంది, కొంచెం బాగా కలపాలండి. చిన్న మంట మీద పెట్టి కలపాలండి, ఎక్కువ పెడితే పొంగిపోతాయి పాలు. చూడండి, అంటే మీగడ వస్తుంది, ఇంకా కొంచెం కలపాలండి. ఇప్పుడు సగం అయిపోయినాయండి పాలు అవి. ఇప్పుడు ఒక 4 చుక్కలు నిమ్మరసం వేస్తున్నానండి. అవి పాలు పగిలిపోతాయి కదండి, జున్నులాగా అయిపోతుంది. అంటే దీనికి అంత ఎక్కువ ఏం కాలేదు, ఊరికి కొంచెం పగిలినట్లు అనిపిస్తుంది. మరి ఎక్కువ పగిలినా కూడా పుల్లగా వస్తుంది అది. ఓకే, అందుకని వెనిగర్ అవి వేయకుండా కొంచెం డ్రాప్స్ 3-4 డ్రాప్స్ వేసాను, లెమన్ డ్రాప్స్. ఊరి కొంచెం పలుకు మాదిరిగా అయిపోయి చిక్కబడుతుంది అది. చూడండి, చిక్కబడింది అది. ఇప్పుడు బెల్లం అండి, అది జాగరి బెల్లం వేసాను దాంట్లో. మళ్ళీ కలపాలండి, బాగా చిక్కబడేంత వరకు అది కలుపుతూనే ఉండాలి. చూడండి, ఎంత పలుకుల్లాగా అవుతుంది అది. ఇట్లనే దగ్గర వచ్చేంత వరకు కలపాలండి. సైడ్ల అంతా తీసుకొని అవన్నీ నీట్గా కలుపుకోవాలి. చూడండి, దగ్గర పడుతుంది ఇది. చిన్నని ఫ్లేమ్ అండి, మంట ఎక్కువగా చేయకూడదు, స్లో ఫ్లేమ్. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి, కొంచెం నెయ్యి. అయినా ½ లీటర్కి చాలానే అవుతుందండి, పర్వాలేదు. చూడండి, ఎంత పలుకులాగా ఉందో, కోవాలాగా ఉంది. చిన్నని మంట మీద తిప్పాలండి. ఇది ఈ పాలకోవాలని ఓపిక చేసుకోవాలి, ఓపిక ఉండాలి దీనికి. చూడండి, దగ్గర పడుతుంది ఇది. బెల్లంకు వేసాం కాబట్టి కొంచెం బ్రౌనీగా వచ్చిందండి, బ్రౌన్ షేడ్, తెల్లగా కాకుండా బ్రౌన్గా వచ్చేసింది కొద్దిగా. ఇలానే చేస్తారనుకుంటాను నేను, కలాకండ్ చేసే వాళ్ళంతా స్వీట్ స్టాళ్ళలో ఇలానే చేస్తారనుకున్నాను. కొద్దిగా ఇలాచి పొడి వేసానండి. చూడండి, ఇప్పుడు మరీ దగ్గర పడుతుంది ఇది. అయిపోయాక వచ్చేదండి అది. కొద్దిగా చల్లారేంత వరకు ఇటనే పెట్టేసేయాలండి.
ఇట్లనే కదండి వాళ్ళు పాల ప్యాకెట్లు వేసి ఇచ్చేది. చూడండి, అది తీసుకొని చిన్న బౌల్లో వేసుకున్నాను అండి నేను. ఆ బౌల్ని తిప్పేసి వేస్తున్నాను దీని మీద. ఒక 2-3 గంటలు ఆరబెట్టాలండి అది బౌల్లో వేసి. అంత తొందరగా అయితే రాదు. ఇట్లా పీసులు రావాలంటే ఒక 2-3 గంటలు పెట్టాలి, ఆరనిచ్చాలి. ఎంత బాగా వచ్చినాయో చూడండి. 4 పీసులు అయినాయండి. ఒక 1/4 కేజీ అంతా వచ్చింది ఇది. అదే మనం స్వీట్ స్టాల్లో తీసుకుంటే 200 లేనిది రాదండి ఇది ఒక 50 రూపీస్లో అయిపోయింది ఇది. టేస్ట్ కూడా బాగుందండి. మనం